నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, అలాగే సోషల్ వర్కర్. విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని. అలాగే మరి విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రజాసేవ చేయాలని, ప్రజలతో మమేకం అవ్వాలని తాపత్రయం ఉండేది. ఎందుకంటే మా నాన్నగారి పేరు దాడి నారాయణ. ఆయన కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. నెహ్రూ గారి టైంలో జైలుకి వెళ్ళి 2 సంవత్సరాలు జైల్లో ఉండి జైలు జీవితం గడిపొచ్చినటువంటి వ్యక్తి. తుపాకీ ఫైరింగ్, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ వారికి తుపాకీ ఫైరింగ్ కూడా జరిగిన వ్యక్తి. ఆ జీన్స్గానే నాకు కూడా ప్రజాసేవ చేయాలి, రాజకీయంలో రావాలని భగవంతుడి ద్వారా నాకు కలిగింది. అలాగ వచ్చినటువంటి వ్యక్తిని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ఏరియాలో సుమారు 100 గ్రామాలకి కరెంటు, రోడ్లు, డ్రైనేజెస్ అనేటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని. 1987లో ఇండిపెండెంట్గా నెగ్గాను కార్పొరేటర్గా, 1995లో ఇండిపెండెంట్గా కార్పొరేటర్ నెగ్గాను. తర్వాత ఇంకో 2 పర్యంలో కాంగ్రెస్ పార్టీగా నెగ్గి మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో నేను విశాఖ నగరంలో డిప్యూటీ మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే నా రాజకీయ జీవితంలో 4 ప్రధానమంత్రుల్ని, 4 రాష్ట్రపతుల్ని, 9 మంది ముఖ్యమంత్రులు కలిసేటటువంటి అవకాశం నాకు ఆ దేవుడు కల్పించాడు. అలాగే ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని యాజ్ ఏ మేయర్గా నేను రిసీవ్ చేసుకున్న వ్యక్తిని. అలాగే విశాఖ అభివృద్ధిలో నేను భాగస్వామిని అవ్వడం కూడా నా అదృష్టం. అలాగే విశాఖ కౌన్సిల్ని కూడా మేయర్గా నడిపినటువంటి వ్యక్తిని. అలాగా నేను విశాఖ జీవితం, నాకు విశాఖపట్నంతో ఉన్న అనుబంధం. మరి దీంట్లో భాగంగానే నా సర్వీస్ను గుర్తించి గత 4 సంవత్సరాల క్రితం మరి ఐకాన్ సంస్థ వారు, ఇంటర్నేషనల్ ఐకాన్ సంస్థ వారు బేస్మా అవార్డును కూడా నాకు ప్రదానం చేయడం జరిగింది. ఆ బేస్మా అవార్డుని వాళ్ళ తర్వాత అదే అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద కూడా నేను తీసుకోవడం జరిగింది. తదుపరి ఈవేళ అమెరికన్ సంస్థ ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు నా తాలూకు సర్వీస్ని గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోరాని సంఘటనగా భావిస్తున్నాను. నేను చదువులో చాలా తక్కువ చదువుకున్నటువంటి వ్యక్తిని, ఆర్థిక ఇబ్బందుల వల్ల. అయినా సరే నా సేవలు గుర్తించి బేస్మా అవార్డు, దాని తర్వాత మరి ఈ మధ్య 3-4 రోజుల క్రితం కూడా నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నా జన్మ సార్థకమైంది. మరి ఈ విషయాన్ని విశాఖ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాలు పంచుకోవాలి, ఈ ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయాల ఉద్దేశంతో ఈ రోజున మీ అందరి ముందుకు వచ్చాను. అయితే ఈ సందర్భంగా తెలియజేసేది, ఈవేళ ప్రతి మనిషి కూడా పుట్టడం ఎంత ఖచ్చితమో చనిపోవడం అంతే ఖచ్చితం. ఓ టూరిస్ట్ లైఫ్ మనందరం కూడా. కానీ పుట్టి సరిపోయేటటువంటి ఈ మధ్యకాలంలో అనగారి ఉన్నటువంటి వారికి, అట్టడుగు ఉన్నటువంటి వారికి మన చేయూతనిచ్చి వాళ్ళకి ఏదైనా సాయం చేయగలిగితే మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేటటువంటి అవకాశం. అలాగా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేశాను. ఎన్నో గ్రామాలకు విద్యుత్ ఇచ్చాను, నీరు ఇచ్చాను, రోడ్లు ఇచ్చాను. ఇల్లులు అయితే 10,000 ఇల్లులు ఇచ్చా ఉచితంగా, 10,000 ఇల్లులు. అవన్నీ కూడా నాకు దేవుడు నా చేయించాడు. అది నా గొప్పతనం కాదు. నువ్వు నా తరపున నువ్వు చెయ్యని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కావున నేను ఇవన్నీ చేశాను. దానికి గుర్తింపుగానే నాకు బేస్మా అవార్డు, ఇవాళ డాక్టరేట్ వచ్చింది. కావున విశాఖ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ సవినయంగా చేతులెత్తి జోడిస్తున్న కోరుకునేది, ప్రతి మనిషి కూడా మన జీవితంలో ప్రజాసేవ చేయాలి, పేదవాడికి చెయ్యి అందించాలి, లేనివాడికి కొద్దిగా ఆ చెయ్యి అందించి ముందుకెళ్తే ఈ అవార్డులంతా అవే వస్తాయి.